మన పుణ్యక్షేత్రాల గురించి ఈశ్వరుల గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆ భగవంతుని ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. అది సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. కన్నప్ప టీం అంతా వచ్చారు. బిడ్డ కన్నప్పగా యాక్ట్ చేశాడు. తను మాట్లాడతాను. ప్రభుదేవ మీరు అందరూ చూసుంటారు ఒక పాట, శివ 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 అని యూట్యూబ్ లో. అది కొరియోగ్రఫీ చేసింది ప్రభుదేవ. కాళహస్తీశ్వర స్వామి కాళహస్తీశ్వర స్వామి దగ్గర ఆశీర్లు తీసుకోవడానికి వచ్చాం. ఆశీర్లు కావాలి. కన్నప్ప సినిమా కూడా కన్నప్ప సినిమాకు కూడా కాదు, కన్నప్ప సినిమాకు మనం వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మహాశక్తి కూడా అంటే ప్రజల ఆశీస్సులు మనకు కావాలి, పరమేశ్వరుని ఆశీస్సులు ప్రజలకు కావాలి, అందరి ఆశీస్సులు కన్నప్ప కావాలి. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడలేదు. అందరికీ నమస్కారం. రాత్రికి నేను కాళహస్తి వచ్చాను, దేవుడు దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఏర్పాట్లన్నిటికీ నా సోదరుడు సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎమ్మెల్యేగా మొదటిసారి ఉన్నప్పటికీ ఇతను స్వయంగా గెలిచి సంతృష్టితో మేమందరం చాలా గర్విస్తున్నాం సుధీర్ ఎమ్మెల్యేగా ఉండడం. ఎందుకంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. ఈ రోజు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. సుధీర్ ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండడం, తన ఆధ్వర్యంలో అద్భుతంగా టెంపుల్ డెకరేషన్స్ జరగడం, లోపల చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే పోలా ఆనంద్ గారికి ఆయన మా కుటుంబ సభ్యులు, ఆయన కూడా అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎన్నోసార్లు దర్శనానికి కావాలన్నది ఆయనకే ఫోన్ చేస్తారు. కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీ రిలీజ్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. 2 రోజుల్లో టీజర్ రిలీజ్ అవుతుంది మార్చి 1వ తేదీన. ఈ రోజు దేవుడి గుడిలో ఆలయంలో మేము ప్లే చేసి దేవుడికి సాధించాం. మీ ఆశీస్సులు మాకు కావాలి, మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తాయి. మార్చి 10వ తేదీ వస్తుంది. శ్రీకాళహస్తి మహత్యం గురించి పాట రికార్డ్ చేయడం జరిగింది. అది సిద్ధాల అశోక్ తేజ్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు ఇద్దరు రాశారు. దాంట్లో అది నా కూతురు ఆర్యానా దివ్యానా పాడి వాళ్ళు చిత్రీకరించుకోవాలి, వాళ్ళపైన చిత్రీకరించారు. కాళహస్తి స్థల పురాణం ఆ పాట ద్వారా తెలుస్తుంది. మార్చి 19వ తేదీ నాన్నగారు పుట్టినరోజున అది విడుదల చేశారు. శంకర అది తెలుగుదలు తెలుసుకున్నానే అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసింది. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయిన తర్వాత ఎలా ఉంటది అనేది ఆ పాట. ఒక వ్యక్తిగా కూడా ఒక మనిషిగా కూడా ఆ పాట మార్చింది. ఇంకా మిగతా ప్రశ్నని నాన్నగారు లేనప్పుడు నేను కూర్చుంటాను. నాన్నగారు పక్కన లేనప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. శివ అనుగ్రహం.